సిఎంసి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులారా ఈ యొక్క సమస్యను పరిష్కరించండి. సామాజిక పర్యావరణ ప్రేమికులు కోల రవీందర్ ముదిరాజ్ ఆవేదన. సూరారం మెయిన్ రోడ్లో బస్ స్టాప్ వద్ద డ్రైనేజీ నీరు పొంగడం, వేలాది వాహనాలు తిరిగే ఈ రోడ్డు వాహనదారులకు నరకయాతన. ట్రాఫిక్ పోలీసులకు తీరని బాధ. ఈ రోడ్డు వెంట 6 నెలల నుండి వేసే పైప్ లైన్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ప్రక్కన ఉన్న పాత డ్రైనేజీ లైన్ డ్యామేజ్ అవ్వడంతో ఈ సమస్య ఉత్పన్నమైంది. గత ఏడాది కూడా రోడ్డు ఇటుపక్క నర్సాపూర్ టు బాలానగర్ వెళ్లే పక్క రోడ్లో వర్షపు నీటి కాలువ నిర్మాణంలో నెలల తరబడి నిర్లక్ష్యంతో ప్రజలు తిరగబడడంతో పై అధికారుల ఒత్తిడితో పని పూర్తి చేసినాడు. దీనితో ప్రతిరోజు ఉదయం సాయంత్రం కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్ పోలీసులకు తలకు మించిన భారమవుతుంది. వాహనాల మెయింటెనెన్స్ దారిన పోయే వారిపైన బురద పడి బట్టలు ఖరాబవడం. ఇదే కాకుండా బస్ స్టాప్ ఎదురుగా ఆర్కే ట్రాన్స్పోర్ట్ ముందర డ్రైనేజీ పైన కప్పు లేకపోవడం ప్రమాదకరంగా మారింది. దానిపైన సిమెంట్ కప్పు మూతలు వేస్తున్నారు. ఇవి కాకుండా ఇనుపరాళ్లతో ఉన్న స్టీల్ మూత వేయాలి. ఈ రోడ్డుపై 100 టన్నుల బరువైన అతి భారీ వాహనాలు తిరుగుతాయి. కావున అధికారులు ఆలోచించి ఈ సమస్యను పరిష్కరించి ప్రజలకు ఇబ్బంది లేకుండా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్ వేస్తున్నారు. ఆ సందర్భంగా మామూలుగా ఈ దుకాణాల్లో ఇళ్ళలో పోయి లైన్ ఉంటుంది. ఆ లైన్ డ్యామేజ్ అయింది. దానివల్ల నీళ్ళు పైన పొంగుతున్నాయి. కాకపోతే రిపేర్ చేసే బాధ్యత అధికారులదా లేదా కాంట్రాక్టర్దా? విషయమై 4 రోజుల నుంచి కంప్లైంట్ చేసిన ఎవరు పట్టించుకోకపోవడం, బురద జనాల మీద పడడం, వాహనాలు నెమ్మదిగా వెళ్ళడం. నిజంగా చూస్తే మనం హైదరాబాద్లో ఉన్నామా, గ్రామీణ ప్రాంతంలో ఉన్నామా అని అనుమానంగా ఉంది. ఇక్కడైనా అధికారులు స్పందించి ఈ యొక్క సమస్యను పరిష్కరించి ఆ డ్రైనేజ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసినట్టయితే ఈ నీళ్లు రోడ్డు మీదకి రావని మేము అధికారులకు తెలియపరుస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారితో షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.